కల్కి 2898 ఏడి మూవీ నుంచి ఒక సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి ఫ్యాన్స్కి పండగ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వబోతుంది. కంగ్రాచులేషన్స్ అండి, మీ దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. దసరా, దీపావళి ఈ రెండు ఫెస్టివల్స్ ఒక్కటేసారి వస్తే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది ప్రభాస్ ఫ్యాన్స్కి. మార్చ్ టు మే అసలు ఏం జరిగిందిరా, ఇంతరా ఎందుకు ఎలివేషన్స్ ఇస్తున్నావు అని మీరు అడిగితే, కల్కి 2898 ఏడి ట్రైలర్ ఏ మంత్లో రాబోతుందో అండ్ డేట్స్తో సహా ఫిక్స్ అయిపోయింది. దాని గురించి ఎండింగ్లో చెప్తా. మాట్లాడదాం. అండ్ కల్కి మూవీ క్యాస్ట్, అసలు ఈ మూవీలో ఉన్నంత క్యాస్ట్ ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాలోనూ లేదు. క్యాస్ట్ అంటే మన క్యాస్ట్ కులాలు కాదు, ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్స్ అండ్ యాక్టర్స్. ఫస్ట్లీ ఈ మూవీలో అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేసిన క్యాస్ట్ ఎవరో చూద్దాం. మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లోనే హీరోగా అనౌన్స్మెంట్ జరిగింది. అదే టైంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండబోతుంది అని కూడా అనౌన్స్ చేశారు. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ దీపికా పడుకోన్ని తీసుకున్నారంటే మూవీలో ఒక క్యారెక్టర్కి తీసుకున్నారు, ఆమెను తీసుకున్నారని కాదు. అండ్ ఇంకో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్గా బాలీవుడ్ యాక్ట్రెస్ దిశా పటానీని తీసుకున్నారు. మ్యాక్సిమం ఈమె గురించి మన తెలుగు స్టేట్స్లో ఎక్కువగా తెలియదు. మన వరుణ్ తేజ్ లోఫర్ మూవీలో హీరోయిన్గా చేసిన అమ్మాయే దిశా పటానీ. కల్కిలో కూడా సెకండ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లా చేస్తుంది. సో ఇప్పటి వరకు మనం చూసిన యాక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ అఫీషియల్గా మూవీ టీమ్ అనౌన్స్ చేసినవి. చాలా గ్యాప్ తర్వాత అసలు మూవీలో విలన్ ఎవరు, యాంటగానజిస్ట్ ఎవరు అని చాలా కన్ఫ్యూజన్ ఉండే. కామికాన్ ఈవెంట్ ఫ్యూ డేస్ ముందే సోషల్ మీడియా మొత్తంలో కమల్ హాసన్ గారు ప్రాజెక్ట్ కేలో విలన్గా వర్క్ చేస్తున్నారు, అంటే యాంటగానజిస్ట్ ప్రభాస్ హీరో, కమల్ హాసన్ విలన్ అని కూడా క్లారిటీగా చాలా ట్రెండ్ జరిగింది. అండ్ ఫ్యూ డేస్ తర్వాత అఫీషియల్గా మనకి కమల్ హాసన్ గారు ప్రాజెక్ట్ కేలో యాంటగానజిస్ట్ అని అనౌన్స్ చేశారు. కామికాన్ ఈవెంట్కి కమల్ హాసన్ గారు కూడా వెళ్ళడంతో అక్కడ టోటల్గా కన్ఫర్మ్ అయిపోయింది. కల్కి 2898 ఏడి కామికాన్లో రిలీజ్ అయిన గ్లిమ్స్లో మనకు ఓన్లీ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ వీళ్ళ ముగ్గురిని మాత్రమే చూపించారు. వేరే యాక్టర్స్ దిశా పటానీ, కమల్ హాసన్ వీళ్ళని ఎక్కడ కూడా చూపించలేదు. కమల్ హాసన్ గారు యాంటగానజిస్ట్ కాబట్టి ఆయనను చూపించకపోయినా అంత వర్కౌట్ అవుతుంది. మరి దిశా పటానీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే, తిను ఒక ఫీమేల్ సెకండ్ లీడ్ క్యారెక్టర్ కాబట్టి అంతే ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు అని నా ఎక్స్పెక్టేషన్. అంటే మరీ కూరలో కరివేపాకుల పక్కన తీసి పడేస్తారా అంటే అలా ఏముండదు. మన నాగశ్విన్ గురించి పక్క నాకు తెలిసిన మ్యాటర్ ఏది, ప్రతి క్యారెక్టర్కి స్టోరీ వైజ్గా కనెక్షన్ ఉంటుంది. వాళ్ళతోని ఏదో ఒక చిన్న పాయింట్ అయినా స్టోరీలో ట్విస్ట్ అనేది ఉంటుంది. మరి దిశా పటానీ క్యారెక్టర్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, చాలామంది ఇంటర్వ్యూయర్స్ కామికాన్ ఈవెంట్లో కమల్ హాసన్ గారు గ్లిమ్స్లో ఎందుకు కనిపించలేదు అని నాగశ్విని అడిగితే, మన నాగశ్విన్ మావ ఒక దిమ్మ తిరిగిపోయి ఆన్సర్ ఇచ్చాడు. గ్లిమ్స్ మొత్తంలో కమల్ హాసన్ గారు ఉన్నారు, బట్ మీరు ఆయన్ని చూడలేరు అని ఒక పాయింట్ చెప్పాడు. అక్కడ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఫ్యాన్స్కి అండ్ ఆడియన్స్ అందరికీ. అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు నాగశ్విన్ మావా అనిపించింది ఆ టైంలో నాకు. సో ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేసినవి, అఫీషియల్గా రిలీజ్ అయినవి, అఫీషియల్గా అనౌన్స్ చేసిన క్యాస్ట్ ఇవన్నీ చూసాం. ఇప్పుడు అన్అఫీషియల్గా అంటే సోషల్ మీడియాలో ఈ క్యారెక్టర్స్ మూవీలో ఉంటాయి, ఈ యాక్టర్స్ ఉండబోతున్నారు అనే రూమర్స్ ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అందులో పక్కా ఉండే క్యారెక్టర్స్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డుక్లర్ సల్మాన్. ఈయన క్యారెక్టర్ ఉంటుందా అంటే 99% DQ ప్రాజెక్ట్ కేలో ఉన్నాడు. కింగ్ ఆఫ్ కోతా మూవీ ప్రమోషన్స్ టైంలో ఆ సెట్స్కి నేను వెళ్ళాను. సో ఫెంటాస్టిక్ అండ్ సో బిగ్ అని కూడా చెప్పాడు. సో DQ కన్ఫర్మ్డ్ ఇన్ ప్రాజెక్ట్ కే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈయన క్యామియో, అసలు ఈయన క్యారెక్టర్ ఉంటుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అందరూ షాకింగ్గా ఫీల్ అయ్యారు. నేనైతే ఇంకా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా. అసలు ప్రాజెక్ట్ కేలో ఈయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది. హాలీవుడ్లో చాలామందికి రామ్ గోపాల్ వర్మ అంటే తెలుసు. ఈయన రికగ్నైజేషన్ చాలా వైడ్ రేంజ్లో ఉంటుంది. ఇలాంటి యాక్టర్కి ఒక క్యామియో రోల్ పెడితే బాగా వర్కౌట్ అవుతుంది. సో ఈయన క్యామియో ఉండే ఛాన్సెస్ 50-50 మాత్రమే ఉన్నాయి. ఇంకా మూవీ టీం నుంచి ఎలాంటి లేదు. రామ్ గోపాల్ వర్మ కూడా ఇంత పట్టించుకోలేదు ఈ న్యూస్ని.
అండ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి ఇన్ ప్రాజెక్ట్ కే. ఈయన క్యారెక్టర్ 100% ఉంటుంది అని ఫిక్స్ అయిపోండి. వేదవ్యాస అనే క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తున్నారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రాజెక్ట్ కే మూవీలో. ఈ వేదవ్యాస క్యారెక్టర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో, మహాభారతం కంపోజ్ చేసింది వేదవ్యాసుడు, చాలా ఇంటెలిజెన్స్ అండ్ బ్రిలియంట్ పర్సన్. మరి ప్రాజెక్ట్ కేలో ఎలా ఈయన్ని కనెక్ట్ చేస్తారు అనే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అండ్ ద లాస్ట్ బట్ ద మోస్ట్ అవైటెడ్ క్యామియో, ద విజయ్ దేవరకొండ. మన నాగశ్విన్ డైరెక్ట్ చేసింది ఒక 2 మూవీస్ మాత్రమే, ఎవడే సుబ్రహ్మణ్యం, దాని తర్వాత మనకి రీసెంట్గా వచ్చిన మహానటి. ఈ 2 మూవీస్లో కామన్ యాక్టర్స్గా చూసుకుంటే విజయ్ దేవరకొండ అండ్ ఫ్యూ యాక్టర్స్ కూడా ఉంటారు. సో ఇలా ఒక థియరీని క్రియేట్ చేసి విజయ్ దేవరకొండ ఇన్ ప్రాజెక్ట్కే అని టోటల్గా మిస్ఫీల్ చేస్తున్నారు ఆడియన్స్ని. అండ్ ఇంకా ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే థమ్స్ అప్ యాడ్ మీకు అందరికి గుర్తు ఉంటుంది విజయ్ దేవరకొండది. ఒక సూపర్ హీరో సూట్లో ఉంటూ అంటే విలన్స్ని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ యాడ్ నుంచి ఫోటో తీసుకొని కల్కి 2898 AD సెట్స్లో విజయ్ దేవరకొండ. అసలు ఇంత ఎర్రుగా లేంద్రా అనిపించింది ఆ న్యూస్ చూడగానే. సో విజయ్ దేవరకొండ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, బట్ పక్కా ఉన్నాడా అంటే అది మనకు క్లారిటీగా తెలియదు, మూవీ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. నాకైతే లేడని అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే మంచిది. మెయిన్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో ఓకే గైస్, దట్స్ ఇట్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.